వదినా, దానికి నువ్వంత సపోర్ట్ చేస్తున్నావు. అదేం చేస్తుందో చూస్తున్నావుగా. గుప్పెట్లో ఉన్నంతవరకే గుట్టు. బయటపడితే అసలు శాలిని ఎందుకు ఇలా చేస్తోంది? రాని, దాని పని చెప్తాను. అసలు ఇప్పుడు తనెక్కడుందో తెలియడం లేదు. ఏం చేస్తుందో, ఎలా ఉందో. ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే? మనం ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చూస్తున్నాం. అది ప్రాబ్లంని పెద్ద చేస్తుంది. హలో హలో పద్మిని, ఎవరు? నేను శాలిని బ్రదర్ని మాట్లాడుతున్నాను. మా చెల్లె ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? రాలేదన్నయ్య. రాలేదా? హలో శ్రవంతి, మా శాలిని అక్కడికి వచ్చిందా? రాలేదు. ఉదయం నుంచి కలవలేదు. ఉదయం నుంచి కలవలేదా? లేదన్నయ్య. సరే. హాయ్ స్వాతి, ఐఎమ్ శరత్. హాయ్ శరత్. మా శాలిని ఏమైనా అక్కడికి వచ్చిందా? రాలేదే. నీకు కలవలేదా? దాని క్లోజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, ఏం తెలియలేదు. దానికి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను. ఈ లోపల అది వస్తే నాకు ఫోన్ చేయండి. శాలు, నువ్వు వచ్చింది నా బర్త్డే పార్టీకి. కొంచెం ఆనందంగా ఉండు. శాలు, యునో, అలలు ఎగిరెగిరి పడుతుంటేనే సముద్రానికి అందం. ఎగిరెగిరి పడుతూ ప్రవహిస్తేనే సెలయేటికి అందం. అలాగే ఆడపిల్లకు కూడా నవ్వుతూ నవ్విస్తూ లేడిపిల్లలా గంతులేస్తేనే అందం. కొంచెం ఆనందంగా ఉండొచ్చు కదా. నేను నువ్వు కోరుకున్నంత ఆనందంగా ఉండాలంటే నువ్వు చెప్పే నిజం మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బా, చెప్తానన్నాను కదా. కేక్ కట్ చేసిన తర్వాత చెప్తాను. నీ ఆనందాన్ని నువ్వు కోరుకుంటున్నావు, నా బాధను అర్థం చేసుకోవట్లేదు. శాలు, మరీ టూ మచ్గా ఆలోచించి వరీ అవుతున్నావు. చెప్తా అన్నాను కదా. తెలుసుకునేదాకా నా మనసు కుదుట పడదు. అయితే చెప్పక తప్పదంటావా? తప్పదు. చెప్పకపోతే చచ్చిపోతాను. చెప్పను, చూపిస్తాను. ఎస్, ఆ 3 గంటల్లో ఏం జరిగిందనేగా నీ టెన్షన్. అది నేను నోటితో చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూద్దు. పిలిచారట. రాగిణి, శరత్ శాలిని వచ్చారా? శరత్ వచ్చాడు. శాలిని ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? కాలేజ్కి వెళ్ళి ఇంకా రాలేదు. కాలేజ్ 5 o'clock వదిలేస్తారు కదా. ఫంక్షన్ ఏమైనా ఉందా? తెలీదు. ఎందుకు రాలేదో, ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకున్నావా? ప్రశాంత్, శరత్ కాలేజ్కి వెళ్ళారు. తెలుసుకోవడానికే. వయసొచ్చిన ఆడపిల్ల సరైన కారణం లేకుండా ఇంత రాత్రైనా ఇంటికి రాలేదంటే మన పెంపకంలోనే లోపం ఉంది. శాలిని పేరుకు నా కూతురే గాని పుట్టినప్పటి నుంచి పెరిగింది నీ పెంపకంలోనే.
ఎక్కడికి వెళ్తోంది, ఎప్పుడొస్తోంది తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికీ లేదా? ఇక నుంచి జాగ్రత్తగానే చూసుకుంటాను మావయ్య. ఏమండి, ఎప్పుడు శాలిని ఇంటికి ఇన్ టైంలోనే వచ్చేది, కానీ ఇవాళ ఇలా జరిగింది అంటే నాకెందుకు భయంగా ఉందండి. ఏమిటి నువ్వనేది? నిన్న జైలు నుంచి నిఖిల్ రిలీజ్ అయ్యాడని చెప్పారు. ఇవాళ ఇది జరిగింది. నిఖిల్ రిలీజ్ అవ్వడానికి శాలిని లేట్ అవ్వడానికి సంబంధం ఏంటి? వాడు మనల్ని సాధించడానికి శాలిని నట్టం పెట్టుకున్నాడేమోనని భయంగా ఉంది. నో, అలా జరగదు. Sit down. థ్యాంక్ యూ దీపక్, థ్యాంక్ యూ. తెలుసా ఎంత బాధపడ్డానో? చనిపోవాలనుకున్నాను. థ్యాంక్ గాడ్ ఇవాళ చాలా ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ దీపక్, థ్యాంక్ యూ వెరీ మచ్. దీపక్, యు ఆర్ రియల్లీ గ్రేట్. దీపక్, టైం 9 అయింది. లెట్ us సెలబ్రేట్.
ష్యూర్. శాలిని, నీ పరిచయానికి ముందు నేను ఎలా ఉండేవాడినో నాకు తెలుసు. నువ్వు పరిచయం అయిన తర్వాత నీ అమాయకమైన చూపులు, నీ మంచి మనసు నాకెంతగానో నచ్చినాయి. గతంలో ఎన్నో పుట్టినరోజులు ఎంతోమంది ఫ్రెండ్స్ మధ్యన కలర్ఫుల్గా గొప్పగా చేసుకున్నాను. కానీ ఈ బర్త్డేలో ఉన్న ఆనందం నాకు గతంలో లేదు. ఈరోజు ఉదయించిన ఈ కొత్త దీపక్ జీవితాంతం ఆనందంగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Deepak. Happy birthday to you. Happy birthday to you. థ్యాంక్ యూ. ఉండు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే దీపక్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్. శాలిని, ఆల్ ది బెస్ట్. ఏరా, ఏమన్నా తెలిసిందా? లేదు నాన్నమ్మ, నాకు తెలిసిన చోట్లన్నీ వెతికాను. తన కాలేజీకి కూడా వెళ్ళొచ్చాను, కానీ ఎక్కడా కనిపించలేదు. శరత్ని పంపించాం, ఇంతవరకు రాలేదు. ఒకసారి వాచ్మెన్ కూడా అడగపోయావా? ఏమైనా తెలుస్తుందేమో. అడిగాను నాన్నమ్మ, కానీ లోపల ఎవరూ లేరని చెప్పాడు. ఫోన్ ఎవరికి? పోలీస్ కమిషనర్కి. వద్దు. ఇప్పుడు ఈ విషయం ఇంటి వరకే తెలుసు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఊరంతా తెలుస్తుందిరా. పైగా నువ్వు లోకాయుక్తవి. అవును నాన్నగారు, మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. ఒక సెలబ్రిటీ కూతురు కనిపించడం లేదంటే వాళ్ళకి కావాల్సినంత మ్యాటర్ దొరికినట్టే.
మనకి షాలు కనిపించడం లేదని బాధ కన్నా ఆ బాధ తట్టుకోవడం కష్టం. ఏంటి వెయిట్ చేస్తున్నారా? అయినా నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పాను కదా. అసలు నీకు బుద్ధుందా? నిన్నే ఈ టైం దాకా ఏం చేస్తున్నావు? అది నానమ్మ, ఫ్రెండ్స్ అందరం కలిసి కష్టపడి జీవితంలో పైకెలా. ఇప్పటిదాకా తీసుకొచ్చావుగా, చాలు. అసలు ఏమైందో చెప్పరే. చెప్తే ఏం చేస్తారు? హెల్ప్ చేస్తాను. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో, తర్వాత మిగతా వాళ్ళ సంగతి. మళ్ళీ ఏం గనకనే వెలగబడుతున్నావు? అర్ధరాత్రి దాకా తిరిగొస్తున్నావు. అరే, మేమంతా ఇక్కడింత బాధపడుతుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి? ఏం జరిగింది ఏమిటని అడగవా? అడిగా, మీరే చెప్పలేదు. శాలిని ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? ఎందుకని? ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మెయ్యదు. మనల్ని బట్టే వాళ్ళు కూడా. ఇంటికి పెద్దవాడివి నువ్వే ఇలా ఉంటే మనల్ని బట్టే మిగతా వాళ్ళు కూడా. నానమ్మ, దొరక్క నీకు నేనే దొరికానా? ఇప్పటిదాకా ఏం చేస్తున్నావే? చెప్పవే. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా గుట్ల గుబ్బలాగా అలా చూస్తావంటే? రాయిలాగా. ఆడపిల్లేనా నువ్వు? అసలు బుద్ధుందా నీకు? ఇంతసేపు రాత్రిపూట ఏం చేస్తున్నావే బజార్లో? పోన్లేవమ్మా, భయపడుతుందిగా, తర్వాత నేను కనుక్కుంటానులే. ఇదంతా నీ గారాబం వల్లే జరుగుతా ఉంది. చిన్న పెద్ద ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటున్నారు. వాడు చూస్తే అలా, నువ్వు చూస్తే ఇలా. అసలు ఇది రాజశేఖర్ ఇల్లేనా? ఈ ఇంటికి ఒక పరువు మర్యాద ఉందని ఎవరికైనా గుర్తుందా? ఏ షాలు, నువ్వు లేట్గా వచ్చిందానికన్నా ఏమి మాట్లాడుకున్నా ఇలా మౌనంగా ఉన్నావు చూడు, అదే మాకు బాధగా ఉంది. ఏమిటి వాడు అడుగుతున్న సమాధానం చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పవే. అమ్మా, నీకు నేను అంత దూరపు అన్నయ్యనా? ఇన్నాళ్ళు తెలీదు నాన్ననే మాటకు సరైన అర్థం. ఇవాళ తెలిసింది నాన్నంటే ఏంటో. లోకాయుక్త పదవిని వదిలేయాలి. ఈ కంపెనీ ప్రమోటర్ పేరు మహిమ. మహిమ రంగా వాడి బాబు ఇద్దరు బజార్న పడతారు.